మరి మీరు ఆ బెయిల్ రిజెక్ట్ చేయడానికి మీరు ఏం చేయట్లేదా, కోర్టులో అప్పీల్ చేయట్లేదా అంటే అవి మేము చెప్పకూడదు, బట్ వీఆర్ ఆన్ టు సంథింగ్, అది మేము చేసి చూపిస్తాం అన్నట్టు చెప్పారు ఆయన. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. ప్లస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లో వాళ్ళు ఒక 9-minute వీడియో రిలీజ్ చేశారు. మేము 10,000 కెమెరాస్ నుంచి ఇది సేకరించాం, మేము మామూలుగా ఉండదు మీకు అనే మీనింగ్ వచ్చేలా అన్నారు. ఎగ్జాక్ట్ గా 3.5 minutes తర్వాత ఈ టైం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 11:35 కి అర్జున్ గారు బయటకు వస్తున్నట్టు మనకు విజువల్ ఉంది విత్ బౌన్సర్స్ అండ్ పోలీస్ అండ్ ఎవ్రీబడి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అప్పర్ బాల్కనీ అనేది అర్జున్ గారు బయటకు వచ్చేది. మీరు ప్రెస్ మీట్ పెట్టి పాయింట్ కాకుండా ఏదైనా వ్యక్తిగతంగా మీరు దూషించిన, దుర్భాషలాడిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఆయన కంట్రోల్ రూమ్ దగ్గర ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, గెటింగ్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఎలా అందరు పోలీస్ ఆఫీసర్స్ ని తీసుకొచ్చి వేరియస్ టాపిక్స్ గురించి మాట్లాడారు. కానీ ఎవరైతే 4th December అక్కడ సంధ్యా థియేటర్ స్పాట్ లో ఉన్నారో SHO రాజు నాయక్ గారు, ఏసీపీ రమేష్ గారు, SI మౌనిక గారు, వీళ్ళందరూ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్ చెప్పారు యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందో అని. ఇన్ఫాక్ట్ ఈ సంధ్యా థియేటర్ మీద మనం మాట్లాడుకున్న అన్ని వీడియోస్ లో మనకుండే అన్ని క్వశ్చన్స్ కి ఒక క్లోజర్ ఇచ్చే వీడియో ఇది. ఇన్ఫాక్ట్ రాజు నాయక్ గారు సిచ్యువేషన్ ఆ రోజు ఏం జరిగిందో దాని గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు ఆయన. ఒక ప్రాణాన్ని కాపాడలేకపోయిన ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదైతుంది సార్. ప్లస్ హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లో వాళ్ళు ఒక 9-minute వీడియో రిలీజ్ చేశారు. మేము 10,000 కెమెరాస్ నుంచి ఇది సేకరించాం, మేము అందులో సివిలియన్ మొబైల్ ఫోన్స్ నుంచి క్యాప్చర్ చేసిన ఫుటేజ్ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, స్టేట్ ఓన్ ఫుటేజ్ కూడా ఉంది. అదే మెట్రో దగ్గర ఏవైతే అప్పర్ యాంగిల్ షాట్స్ మీరు చూస్తారో వీటిలన్నింటినీ సెగ్రిగేట్ చేసి దిస్ ఇస్ అవర్ స్టాండ్ అని పోలీసులు మాట్లాడుతున్నట్టు వాళ్ళొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో గురించి మనం చాలా క్లియర్ గా మాట్లాడదాం. బట్ ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే వాళ్ళ పాయింట్స్ మొత్తం మీకు డైసెక్ట్ చేసి చెప్పడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తుండకూడదు అని నేను అనుకుంటున్నాను కూడా మీకు చెప్తా. ఈ పర్టికులర్ వీడియోలో చిన్న కంప్లైంట్ ఉంది, చిన్నదంతే, అది ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ హైదరాబాద్ సిటీకి సంబంధించి లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కొన్ని వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆయన మన ముందు పెట్టారు సివి ఆనంద్ గారు, కమిషనర్. వాటి గురించి కూడా మనం అలా మాట్లాడేసుకుందాం. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ మీద కూడా మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. వాళ్ళు ఏదైతే 9-minute వీడియో చూపించారో అది కాకుండా ఇన్ఫాక్ట్ వాళ్ళన్నిటికన్నా బిగ్గర్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఒకటి వాళ్ళ దగ్గర ఉంది. అది ఏసీపీ రమేష్ గారు చూపించారు. అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దెన్ యూ డిసైడ్. ఆయన 2 మాటలు అంటున్నారు, 2 మాటలు సివి ఆనంద్ గారు. నెక్స్ట్ టైం నుంచి నల్ల బట్టలు వేసుకున్న బౌన్సర్ ఎవడైనా వచ్చి ఖాకీ చొక్కా వేసుకున్న పోలీస్ వ్యక్తిని టచ్ చేసి చూడండి, మీరు టచ్ చేసి చూడండి, మీరు మామూలుగా ఉండదు మీకు. పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా అనే మీనింగ్ వచ్చేలా అన్నారు. ఇకపోతే రెండోది, మీరు ఆ 9 నిమిషాల వీడియో చూసిన తర్వాత ఎవరికైనా కొంచెం ఇంకిత జ్ఞానం ఉంటే, కొంచెం కామన్ సెన్స్ ఉంటే మీ డిడక్షన్స్ మీరే చేసుకోవచ్చు. నేను అంతకుమించి ఏది మాట్లాడకూడదు, ఎందుకంటే మ్యాటర్ ఇస్ ఇన్ కోర్ట్, ఇట్స్ సబ్జుడిస్. అలా అంటూనే వీడియో ఎందుకు చూడాల్సి వచ్చిందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వాట్ లెడ్ టు దిస్ పర్టికులర్ కంట్రోల్ రూమ్ ప్రెస్ మీట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇన్సైట్ఫుల్ ఆల్సో, ఎందుకంటే దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ దీంట్లో ఒక కొత్త పర్స్పెక్టివ్ మనం తీద్దాం. అండ్ ఇలాంటి వీడియో మన సైడ్ నుంచి రోజుకొకటి మీ దగ్గరికి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. అది స్టేట్ న్యూస్ అవ్వనివ్వండి, నేషనల్ న్యూస్ అవ్వనివ్వండి, ఇంటర్నేషనల్ న్యూస్ అవ్వనివ్వండి. 15 నిమిషాల్లో క్రిస్ప్ గా కన్సైజ్ గా మీ ముందు పెట్టేస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి అంతే. నేను వీడియో పెట్టిగానే మీ దగ్గర రావాలి కదా, మరి సబ్స్క్రైబ్ చేశారా? వీడియోలోకి వెళ్ళిపోదామా? సివి ఆనంద్ గారు ఏం మాట్లాడుతున్నారో విందామా? అసలు హైదరాబాద్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. మీకు బేసిక్స్ అర్థం కావాలంటే తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ అనలిస్టులు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏవైనా అర్జున్ గారు ఆ ప్రెస్ మీట్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఆ ప్రెస్ మీట్ వల్లే చినికి గాలివాన్ అయింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడగడం వల్ల ఏదో మాట్లాడారు. ఆయన ఒక 20 నిమిషాలు ఆయనకి సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారు ఏం చెప్పారో అది చాలా బలంగా మాట్లాడారు ఆయన. అర్జున్ గారు దీన్ని కోర్టులో చూసుకుందాం అని సైలెంట్ గా ఉండుంటే ఇది ఇక్కడ వరకు వచ్చేది కాదు. ఆ ప్రెస్ మీట్ ఏదైతే జరిగిందో 2 days బ్యాక్ ఈవినింగ్ 7 PM అది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇండైరెక్ట్ గా బ్లేమ్ వేసేసినట్టు అయిపోయింది. ఐ టెల్ యూ ద రీజన్. అర్జున్ గారు ఏమన్నారు, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, అందరూ వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ తోనే వచ్చారు, బట్ అది అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అంటున్నారు. అండ్ ఇట్స్ చాలా చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. మీరు దీన్ని కొంచెం జూమ్ ఇన్ చేసి చూడండి. పబ్లిక్ సేఫ్టీ అనేది అర్జున్ గారి జాబ్ కాదు. సో ఆయన బెస్ట్ ఇంటెన్షన్ తో ఉండి అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అయింది అనుకోవడం ఓకే, సబబే అది. లేదా అక్కడ థియేటర్ మేనేజ్మెంట్ అయినా ఒక లెవెల్ వరకు వాళ్ళు రెస్పాన్సిబుల్, కానీ పబ్లిక్ సేఫ్టీ అనేది ఎప్పుడైనా పోలీస్ డొమైన్ లోకి వస్తుంది. పోలీసులు ఎప్పుడు మేము బెస్ట్ ఇంటెన్షన్ తో ఉన్నాం కానీ అది జరిగిపోయింది అనలేరు. సో పోలీసులు ఇది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయరు. స్పెషల్లీ అర్జున్ గారు బయటకు వచ్చి సంధ్యా థియేటర్ నాకు పర్మిషన్ ఇచ్చేసిందని చెప్పింది, అందుకే నేను వచ్చాను, పైగా అక్కడ నేను పోలీసులను చూశాను, వాళ్ళు క్రౌడ్ ని సెపరేట్ చేస్తున్నారు అనేసరికి ఏం కమ్యూనికేట్ అయింది? అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్ లోనే వెళ్తున్నాను. డైరెక్ట్ గా ఆయన బ్లేమ్ వేయకపోయినా
ఇది పోలీసుల వైఫల్యమే అన్నట్టు. ఎందుకంటే ఇది పోలీస్ జాబ్, అది పబ్లిక్ సేఫ్ గా ఉన్నారో లేదో చూసుకోవడం. స్పెసిఫికలీ అండర్ కరెంట్ లో అర్జున్ గారు అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళకి మ్యాటర్ తెలుసు అని చెప్పినప్పుడు సో కోర్టు ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తుంది. మీరు ఎందుకు డిప్లాయ్ చేయలేదు, ఇనఫ్ పీపుల్ ని ఎందుకు డిప్లాయ్ చేయలేదు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే చాలా కష్టం. సో పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు గివ్ అ ప్రాపర్ ఆన్సర్. అందుకే నెక్స్ట్ డే మా సైడ్ మేము క్లియర్ చేస్తాం అన్నట్టు విత్ ప్రెస్. అఫ్ కోర్స్ ఇది వేరే టాపిక్స్ మీద స్టార్ట్ అయింది. సివి ఆనంద్ గారు కూడా చాలా డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడారు బిగినింగ్ లో, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ వాళ్ళ వీడియోస్ ఏవైతే ప్లే చేసి చూపించాలో స్పెషల్లీ టు ద ప్రెస్ వాళ్ళు రెడీ చేసి ప్రొజెక్టర్ లో పెట్టుకున్నారంటేనే వాళ్ళు ప్రిపేర్డ్ గా వచ్చారు. మన అర్జున్ గారు చెప్పిన దాన్ని కౌంటర్ చేయాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోనే వచ్చారు. అండ్ ఇట్ మేక్స్ సెన్స్. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే వీడియో రిలీజ్ చేసిందో దాంట్లో వాళ్ళు ఏవైతే క్లెయిమ్స్ చేస్తున్నారో అవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి. అందుకని సివి ఆనంద్ గారు కూడా ముందు స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది మహానగరం, ఇది 24 hours డ్యూటీస్ ఉంటాయి మా అందరికి. మేము చాలా కష్టపడి పనిచేస్తుంటాం అండ్ వీఆర్ డూయింగ్ అవర్ వెరీ వెరీ బెస్ట్. ఈ సంవత్సరంలోనే 35,000 FIRs రిజిస్టర్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 40% జంప్ ఉంది. ఆ జంప్ కారణం కూడా మేము యాక్టివ్ గా తీసుకుంటున్నాం. ఎవరే కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము చాలా పద్ధతిగా రాసుకుంటున్నాం. మేము మహానగరం 24 hours ఇక్కడ లైఫ్ ఉంటుంది. టోటల్ FIRs ఇష్యూడ్ 35,944 ఉన్నాయి నిన్నటి వరకు. ముత్యాలమ్మ తల్లి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో సికింద్రాబాద్ లో, ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము చాలా అలర్ట్ అయ్యాం. ఏవైతే హత్యలు ఉంటాయో 13% రెడ్యూస్ అయ్యాయి. అటెంప్ట్ టు మర్డర్స్ అయినా లేదా కల్పబుల్ హోమిసైడ్స్ అయినా 20-25% తగ్గాయి. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, ఈ స్కామ్లు ఏవైతే జరుగుతున్నాయో దాని మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నాం మేము. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కువ శాతం రిపోర్ట్ అవుతున్నాయి. 42 కోట్లు రిఫండ్ చేయగలిగారు గత సంవత్సరంలో. సో మేమందరం చాలా అలర్ట్ గా ఉంటున్నామని ఆయన చెప్తుంటేనే వన్ ఆఫ్ ద రిపోర్టర్ ఆస్క్డ్, సార్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో ఏం జరిగింది? అర్జున్ గారు వెళ్ళిన తర్వాత ఇంటర్మ్ బెయిల్ వచ్చింది కదా, మీరు దాన్ని ఎలా కౌంటర్ చేస్తారంటే మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది, నేను దాని మీద కామెంట్ చేయకూడదు, బట్ ఏదైతే ప్రజలకు తెలియాలో దాని గురించి ఒక వీడియో ప్లే చేస్తానని వీడియో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా విని, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి క్లెయిమ్స్ వర్సెస్ ఫుటేజ్ మనం ఒకసారి మాట్లాడుకుందాం. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అర్జున్ గారు ఆ రోజు ఆర్టీసీ ఎక్స్ రోడ్ చౌరస్తా నుంచి థియేటర్ వరకు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వచ్చారని చెప్పారు కదా. కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ విజువల్స్ తెచ్చిపెట్టారు. అసలు బిగినింగ్ నుంచి చెప్తే జాగ్రత్తగా వినండి. 9:15 కి థియేటర్ గేట్స్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ ఒక వైట్ వెహికల్ వస్తుంది, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు దిగుతారు. దెన్ అనదర్ బ్లాక్ కార్ కమ్స్, దెన్ ఫాలోడ్ బై అనదర్ బ్లాక్ స్కార్పియో, అందు నుంచి ఇంకొక ఫ్యామిలీ మెంబర్. ఇది 9:15 నుంచి 9:25 వరకు జరిగింది. 9:25 కి అదే గేట్ దగ్గర రేవతి గారు అబ్బాయి శ్రీతేజ్, రేవతి వాళ్ళ డాడీ భాస్కర్ అండ్ డాటర్ సాన్వి, వీళ్ళ నలుగురు కలిసి వస్తుంటే గేట్ దగ్గర వీళ్ళు సెపరేట్ అయిపోవడం కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తో ఆన్ రికార్డ్ ఉంది మనకి. ఇదే టైంకి ఇది 9:25, 9:27 ఆ టైంలో. 9:30కి డిస్ట్రెస్డ్ రేవతి గారు వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేయడం డాక్యుమెంట్ అయి ఉంది. అక్కడే శ్రీతేజ్ కూడా వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని ఉంటాడు. నెక్స్ట్ చౌరస్తా విజువల్స్ చూపించారు. ఆ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ముషీరాబాద్ 50th పిల్లర్ దగ్గర నుంచి ఎంతమంది క్రౌడ్ ఇక్కట్టా అయ్యారో వాళ్ళందరినీ ఆయన పలకరించడం, పుష్ప జెస్చర్ చేయడం, సిగ్నేచర్ తగ్గేదేలే జెస్చర్ నుంచి ఆ విజువల్స్ అన్ని పెట్టారు. ఆయన చుట్టూ ఒక 30-40 బౌన్సర్స్ ఉన్నట్టు, అది కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లో మన దగ్గర ఉంది. చుట్టుపక్కల మనం చూస్తే ఎక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉండరు. ఈ విజువల్స్ తర్వాత ఏదైతే లోవర్ బాల్కనీ గ్రిల్ గేట్ ఉంటుందో ఆ గేట్ విరిగిపోవడం అండ్ అక్కడ నుంచి జనాలు తండోపతండాలుగా లోపల రావడం, ఇది చూపించారు. ఇక్కడే మనకి రాజు నాయక్ గారు అండ్ దెన్ రమేష్ గారు ఇద్దరు ఉన్నారు, బోత్ ఏసీపీ అండ్ SHO. దీన్ని రికౌంట్ చేసుకుంటూ రాజు నాయక్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆ రోజు నా ప్రాణం పోవాల్సింది, ఆ గ్రిల్ గేట్ అప్పుడు మేము అక్కడే ఉన్నాం, మా SI మౌనిక గారు మేము నియర్ ప్రాణం పోయే సిచ్యువేషన్ అది మాకు అని చెప్పుకొచ్చారు. ఆ గ్రిల్ గేట్ ఇన్సిడెంటే ఇది. నేనే పోతాను అనుకున్నా సార్, ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయిందాడ. తర్వాత బౌన్సర్స్ అర్జున్ గారిని బాల్కనీ వరకు పట్టుకెళ్లడం చూపించారు. అర్జున్ గారు ఎంటర్ అవడం ఇదంతా 9:45. కింద నుంచి జనాలు ఎవరైతే ఉన్నారో లోవర్ బాల్కనీలో, మనకి సంధ్య థియేటర్ మీకు తెలుసుంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. ఈ లోవర్ బాల్కనీలో జనాలు ఎవరైతే ఉన్నారో అర్జున్ గారిని రీచ్ అవ్వడానికి వాళ్ళు సీట్లు ఎక్కడం నుంచి వాళ్ళ సాయశక్తులు ఎంత వీలైతే అంత చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక ఆస్ఫిక్సియేషన్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. అంటే ఊపిరి ఆడని సిచ్యువేషన్ జనాలకి, అక్కడ ఉండే జనాలకి. పైన బాల్కనీలో అర్జున్ గారు లోపలికి వస్తారు, అందరితో మాట్లాడి ఆయన ప్లేస్ లో ఆయన కూర్చున్నారు, అందరికి హాయ్ చెప్తున్నారు, అంతా చేస్తున్నారు ఆయన. 9:45కి క్రౌడ్ సెపరేట్ చేస్తున్న పోలీస్ ఎవరైతే ఉన్నారో లోవర్ బాల్కనీలో రేవతి గారు శ్రీతేజ్ కనబడ్డారు, స్పృహ తప్పి పడిపోయి. ఆ విజువల్ కూడా మనకుంది. వాళ్ళు లోవర్ బాల్కనీ గుండా క్యాంటీన్ వైపు తీసుకొచ్చి రేవతి గారిని, శ్రీతేజ్ ని క్యాంటీన్ నుంచి లోవర్ బాల్కనీ ఎగ్జిట్ కి పట్టుకొచ్చి, ఈ టైంకి సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మీరు గమనించాల్సిన విషయం ఇది. బట్ ఆల్రెడీ బయట జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. వీళ్ళ దగ్గర టికెట్స్ కూడా లేవు, వీళ్ళు జస్ట్ అర్జున్ గారిని చూడడానికి వచ్చారు, బట్ దేర్ ఆల్మోస్ట్ ఇన్సైడ్. తల్లిని బిడ్డని బయటికి తీసుకొచ్చి SI మౌనిక గారు, షీ డిడ్ ఎ కమెండబుల్ జాబ్, అండ్ రాజు నాయక్ గారు CPR చేశారు, చెస్ట్ థంపింగ్ చేశారు, మౌత్ టు మౌత్ ఇచ్చారు. ఇవాళ అబ్బాయి శ్రీతేజ్ బ్రతికున్నాడంటే వీళ్ళు ముగ్గురు బ్రేవ్ హార్ట్సే కారణం. కుడోస్ టు దెమ్. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, 9:45కి దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కి, అక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్కి పట్టుకెళ్ళి ఎగ్జాక్ట్గా 1 hour తర్వాత రమేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆయన వర్షన్ ప్రకారం అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు.
ఒకళ్ళు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారని, ఇంకొక అతను కొంచెం లావుగా ఉంటారని చెప్పి ఆయన డిస్క్రైబ్ చేశారు. ఆయన వారు మమ్మల్ని కలవరివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు. అర్జున్ గారికి ఇమీడియట్ గా చెప్పండి, ఆయన వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఆల్రెడీ ఒక ఆవిడ చనిపోయారు, బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అల్లు అర్జున్ గారు ఎగ్జిట్ అయిపోయి బయట లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయలేమంటే చాలా సేపు ఆయన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. మేమే వెళ్ళి చెప్తామని చెప్పి వెయిట్ చేయించారు. ఇది ఆల్మోస్ట్ 10:45 నుంచి 11:20 ఆ టైం దాకా. ఈ లోపల కింద డీసీపీ ఉంటే డీసీపీకి వెళ్ళి చెప్పారు ఏసీపీ రమేష్ గారు, యు పుష్ ఎవ్రీబడి. ఇది ఆయన అన్న మాటలేవి, యు పుష్ ఎవ్రీబడి అండ్ డైరెక్ట్లీ గో టు అల్లు అర్జున్. అంటే ఆయన కమాండ్ తీసుకొని అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళి అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి, సరే ఇలా మహిళ ప్రాణం పోయింది, బాబు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, బయట మేము ట్రాఫిక్ క్లియర్ చేసి పెట్టున్నాం, మీరు ఇప్పుడే వెళ్ళిపోండి సార్, ఇంకా సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అవ్వకముందే. అంటే ఆయన వర్షన్ ప్రకారం అర్జున్ గారు సినిమా మొత్తం చూసి వస్తాను అని చెప్పారంట. వీళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. ఇది 9:45 స్టార్ట్ అయిన సినిమా, ఇది ఆల్మోస్ట్ 11:30 అవ్వస్తుంది. ఇక్కడే మనకి పోలీసులు జాతర సీన్ విజువల్ కూడా చూపించారు. ఎక్కడైతే అల్లు అర్జున్ గారు జాతర సీన్ దగ్గర కూడా కూర్చొని ఉన్నారో, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అదంతా. ఈ విషయం ఈయన కిందకెళ్ళి డీసీపీకి చెప్పారు, ఏం తమాషాలు చేస్తున్నారని చెప్పి. డీసీపీ కూడా పైకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి, సార్ మీరు కానీ ఇప్పుడు బయటికి రాకపోతే మిమ్మల్ని స్టేషన్కి పట్టుకెళ్లాల్సి వస్తుంది, ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే చెప్పారు అన్నప్పుడు 11:35కి బయటికి వెళ్ళిపోతూ వెళ్ళేటప్పుడు కూడా కార్లో అందరికీ హాయ్ చెప్పి రూఫ్ టాప్ పైకి వచ్చి అదంతా విజువల్స్ లో మనకి చూపించారు. ఇది చూపించి ఆయన ఏమంటారు చాలా సింపుల్ గా, సివి ఆనంద్ గారు, కామన్ సెన్స్ ఉండే ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్తారు. ఎవరికైతే కనీస జ్ఞానం ఉంటుందో వారికి అర్థమైపోతుంది ఏం జరిగిందో. ప్రజల్లోకి మేము పెడుతున్నాం దీన్ని, ఏం జరిగింది అనుకుంటున్నారు, మాకు లా గురించి తెలుసు, మ్యాటర్ సబ్జుడీస్ లో ఉన్నా కూడా అని చెప్తూ మీరే చూశారు కదా ఈ బౌన్సర్స్ ఎలా బిహేవ్ చేశారో, అది ఎంతవరకు సమర్థిస్తారు మీరు, ఎంతవరకు కరెక్ట్ అంటారు, తీవ్రంగా ఖండించాలి. ఖండించడం కాదు, నెక్స్ట్ టైం ఏ బ్లాక్ అవుట్ ఫిట్ వేసుకున్న బౌన్సర్ అయినా ఖాకీ చొక్కా వేసుకున్న వ్యక్తిని టచ్ చేస్తే యాక్షన్స్ మామూలుగా ఉండవు మీ మీద. ఇది వార్నింగ్ లా తీసుకోండి. ఇది ఇన్ఫాక్ట్ మీకు కాదు, మీ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో, మిమ్మల్ని ఎవరైతే డిప్లాయ్ చేస్తారో వాళ్ళు అండ్ ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో దే విల్ బి లయబుల్. మేము డైరెక్ట్ గా వాళ్ళని క్వశ్చన్ చేస్తాం, ఇట్లా కాదు సార్ అలా అయిపోయింది, మాకు తెలియకుండా ఇది అయిపోయింది అని చెప్తే కుదరదు అది అని చాలా కరాఖండిగా చెప్పారు ఆయన. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఇక్కడ నుంచి స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్ అవబోతుంది. ఈ వీడియోస్ అన్ని చూసిన కొంతమంది జర్నలిస్టులు అక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, సార్ అన్ని విజువల్స్ చూపించారు కదా, ఈ పోలీస్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ రమేష్ గారు, ఆయన డైరెక్ట్ గా అర్జున్ గారితో మాట్లాడిన విజువల్, ఒక సెల్ ఫోన్ విజువల్ కూడా లేదా అంటే, చిన్న డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏది లేదా అంటే అది లేదండి, బట్ ఐ విట్నెస్ స్టేట్మెంట్ ఎవరైతే రమేష్ గారు ఉన్నారో ఆయన వచ్చి మాట్లాడతారో ఉన్నప్పుడు ఆయన రాజు నాయక్ గారు ఇద్దరు వచ్చి అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోస్ లో ఏం జరిగిందో అదే చెప్పి, ఇన్ఫాక్ట్ ఈ రాజు నాయక్ గారు మాట్లాడుతున్నప్పుడు అయితే తల్లిని కాపాడలేకపోయాము, బిడ్డని కాపాడాం గానీ ఆ బాధ నాకు 15 రోజుల నుంచి ఉంది అని ఆయన ఏడ్చారు. ఆయన 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్, ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, బిడ్డ బ్రతకాలని దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అని చెప్తూ మా దగ్గర విజువల్స్ లోపలికి వెళ్ళి మాట్లాడినవి మాక్సిమం ట్రై చేసాం, మాకు దొరకలేదు, మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి అన్నట్టు చెప్తూ 2 CCTV ఫుటేజ్లు అయితే మా దగ్గర ఉన్నాయి. అది ఎక్స్ట్రీమ్లీ సాలిడ్ ఎవిడెన్స్ కిందకి వస్తుంది. అది ఆ విజువల్ ఏముంది, ఎగ్జాక్ట్ 11:32 4th December ఇది అప్పర్ బాల్కనీ ఎంట్రీ, అది పోలీసులు లోపలికి వెళ్తున్నట్టు విజువల్స్ ఉన్నాయి. టైం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి 11:32, ఎగ్జాక్ట్ గా 3.5 minutes తర్వాత ఈ టైం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 11:35కి అర్జున్ గారు బయటకు వస్తున్నట్టు మనకు విజువల్ ఉంది విత్ బౌన్సర్స్ అండ్ పోలీస్ అండ్ ఎవ్రీబడి. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ CCTV ఫుటేజ్ ఏదైతే ఉందో అప్పర్ బాల్కనీ అర్జున్ గారు బయటకు వచ్చేది. ఇకపోతే రెండో క్వశ్చన్ రిపోర్టర్ అడిగింది, సార్ ఇదంతా ఓకే సార్, అర్జున్ గారు ఇంటరిమ్ బెయిల్ మీద బయటకు వచ్చారు కదా, మరి మీరు ఆ బెయిల్ రిజెక్ట్ చేయడానికి మీరు ఏం చేయట్లేదా, కోర్టులో అప్పీల్ చేయట్లేదా అంటే, అవి మేము చెప్పకూడదు, బట్ వీఆర్ ఆన్ టు సంథింగ్, అది మేము చేసి చూపిస్తాం అన్నట్టు చెప్పారు ఆయన. తొందర ఎందుకు, మీరు చూస్తా ఉండండి ఏం జరుగుతుంది. అండ్ దెన్ డిస్కషన్ వేరే టాపిక్స్ లోకి వెళ్ళిపోయింది. మెయిన్ పర్వ్యూ ఆఫ్ ద వీడియో ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇదే. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే, అర్జున్ గారిది మళ్ళీ కోర్ట్ హియరింగ్ మళ్ళీ Jan 12th ఉంటుంది. ఆయన ఇంటరిమ్ బెయిల్ ఏదైతే ఉందో Jan 12th వరకు వ్యాలిడ్ ఉంది. పోలీసుల దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇదర్ ముందే వెళ్ళి ఆ బెయిల్ ని రద్దు చేయండి అని చెప్పి హైయర్ కోర్టుకి వెళ్ళి అడగొచ్చు, లేదా ఆన్ 12th బెయిల్ ఎక్స్టెండ్ అవ్వకుండా వాళ్ళు సేకరించిన ఫుటేజ్ ఏదైతే ఉందో, స్పెషల్లీ దిస్ 9-minute వీడియో అండ్ దట్ 3-minute CCTV ఫుటేజ్, ఈ మూడింటిని జడ్జి గారికి చూపించి కేసుని ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు. అర్జున్ గారి లీగల్ టీం ఏదైతే ఉందో, నిరంజన్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, వీళ్ళు ఎలాంటి డిఫెన్స్ లో వస్తున్నారో అది మనం చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కమింగ్ ఫ్యూ డేస్. బట్ ఒక్కటే ఏంటంటే, హైదరాబాద్ పోలీస్ ఈ వీడియోని చాలా డిస్పాషనేట్ గా రిలీజ్ చేసి ఉంటారు జస్ట్ విత్ ఫ్యాక్ట్స్, బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎందుకు రిలీజ్ చేశారో ఇది ఒక్కటే నాకు అనిపించింది. మిగతాదంతా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు.
అండ్ ఆ రోజు వాళ్ళు అక్కడ చేసిన జాబ్ కూడా ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ అది. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం వల్ల పోలీసుల వైపు నుంచి ఏదైతే జనాలు కోరుకుంటారో ఏ భేదాలు లేకుండా డిస్పాషనేట్ గా ఉంటారని మ్యూజిక్ పెట్టడం వల్ల ట్విట్టర్ లో వీడియో రిలీజ్ చేసినప్పుడు కానీ లేదా అక్కడ కంట్రోల్ రూమ్ లో వీడియో ప్లే చేసినప్పుడు కానీ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ప్లే చేయడం వల్ల కొంచెం ఏదైనా కొంచెం పర్సనల్ అని ఒక సగటు వ్యక్తికి అనిపిస్తుంది. అదొక్కటే నేను వ్యక్తపరుద్దాం అనుకున్నా, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటున్నారు, ఎవరైతే అర్జున్ గారు ఇంటికి వెళ్ళి దాడి చేశారో దాన్ని ఎవరైనా ఖండించాలి. రేవంత్ రెడ్డి గారే ఖండిస్తున్నారు దాన్ని ఖండిస్తే అర్జున్ గారు సైడ్ తీసుకున్నట్టు కాదు, లేదా ఇప్పుడు పోలీస్ వాళ్ళకి కంప్లీట్ గా ప్రోగా మాట్లాడితే అర్జున్ గారు కంప్లీట్ గా అగేన్స్ట్ గా ఉన్నట్టు కాదు. మనం ఏం బిలీవ్ చేయాలంటే యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. చట్టాన్ని మన చేతిలోకి తీసుకొని వైలెన్స్లోకి దిగిపోయి లేదా వ్యక్తిగత దూషణలోకి దిగిపోయి, నేను అదే దాని గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా అర్జున్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అర్జున్ గారినే కాదు ఎవరినైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి పాయింట్ కాకుండా ఏదైనా వ్యక్తిగతంగా మీరు దూషించిన దుర్భాషలాడినా అది కరెక్ట్ కాదు అంటే ఎవరి సైడ్ తీసుకున్నట్టు కాదు అది. నేను అదే చాలా చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను మీరు కూడా అలాగే ఉండాలనుకుంటా. మన భాష మనం ఎలా మనం కండక్ట్ చేసుకుంటున్నామో అది మన పర్సనల్ లైఫ్స్లో మన ప్రొఫెషనల్ లైఫ్స్లో కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇప్పటిదాకా చూడండి మన అర్జున్ గారి మీద చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి మీరు చూడండి. అర్జున్ గారు ఏదైనా తప్పు చేస్తే మనం ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. అర్జున్ గారి మీద ఎవరైనా తప్పు చేస్తే మితిమీరినా కూడా అది కూడా మనం పాయింట్అవుట్ చేయాలి. అదొకటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, అదొకటి మీకు చెప్దాం అనుకుంటున్నా. ఆల్వేస్ అన్బయాస్డ్, ఆల్వేస్ న్యూట్రల్. మనం నిజానికి ఫ్యాన్స్ అయి ఉండాలి, నిజానికి పేపర్లు ఎగరేయాలి. స్టే విత్ ద ట్రూత్. అండ్ ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్, దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి, ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది. అది జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు. మీరు చేయాల్సింది ఏం లేదు, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలి కదా. రోజుకు ఒక వీడియో వస్తుంది, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా. అండ్ నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి వీడియోస్ని రీల్ ఫార్మాట్స్లో చూద్దాం అనుకున్నా, అంటే 1 minute లోపల చూద్దాం అనుకున్నా, ఆర్ నా పర్సనల్ లైఫ్ గురించి నా గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇదే టాపిక్ మీద. ఇవాళ మన సివి ఆనంద్ గారి గురించి మాట్లాడాం కదా. స్పెక్ట్రమ్కి అదర్ సైడ్ ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ విష్ణుమూర్తి అనే వ్యక్తి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్యారలల్ గా. దాని మీద కూడా ఒక వీడియో నేను చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంటే అసలు అర్జున్ గారి ప్రెస్ మీట్ లో ఏమన్నారు, ఏం పోలీసుని ట్రిగర్ చేసింది అని మీరు అనుకుంటే అర్జున్ గారి ప్రెస్ మీట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ పర్టికులర్ వీడియోలో ఉన్నాయి. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above atrocities, rise above brutality, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.